హలో నాన్న. మొక్కల గురించి, మొక్కల ప్రాధాన్యత గురించి, మొక్కలంటే గ్రీనరీ. ఎప్పుడైతే మనలో ఐరన్ డెఫిషియన్సీ వస్తుందో డాక్టర్ దగ్గర పోగానే మనకేం చెప్తాడు? ఆకుకూరలు బాగా తినమ్మా, రోజు పావు కిలో ఆకుకూరలు, గ్రీన్. ఎప్పుడైతే ఆకుకూరలు, తోటకూర, ఆకుకూరలన్నిటిని తింటామో మనలో ఐరన్ డెఫిషియన్సీ పోతుంది. తర్వాత మన బాడీలో ఉండేటువంటి దానిలో ఏడు ఏడు రంగులు మనకు అవసరము. 7 రంగులు ఏమేమి రంగులు అంటే సూర్యుడికి 7 గుర్రాలను సూచించారు. అంటే 7 రంగులు, విబ్జిఆర్లోని 7 రంగులు. పూర్వీకులు సంస్కృతము, అప్పటి భాష, మనము అమాయకులం అనుకొని 7 గుర్రాలను ఇచ్చారు. సూర్యుడికి 7 గుర్రాలు అంటే విబ్జిఆర్లో సూర్యుడికి ఉదయాన 7 రంగులు వస్తాయి. అంటే ఏంది? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అంటే విబ్జిఆర్లో 7 రంగులు సూర్యకిరణం నుంచి వస్తుంది. ఆ 7 రంగులు మనం చూడకపోతే విశ్వంలో ఉండే రకరకాల కూరగాయలు, వంకాయలు ఏ కలర్ ఉంది? ఏ కలర్ ఉంది వంకాయ? అది వైలెట్ రంగు. వైలెట్ రంగు నుంచి వస్తుంది. ఆకుకూరలు గ్రీన్కి సంబంధించింది, బ్లూకి సంబంధించింది, విశుద్ధి. ఏ కూరగాయలు ఏ కలర్లో ఉన్నాయో మీరు చూడండి. బీట్రూట్, ఆలు, మళ్ళీ అంటేనేమో స్వీట్ పొటాటో, అవన్నీ మన మూలాధార చక్రం బాగలేకపోతే అవి తింటే కనుక మనకు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. వాటర్ కలిగింది ఏంటి? సోరకాయ. వాటర్తో ఉండే కూరగాయలు ఏవేవి ఉన్నాయో చూడండి. అవన్నీ నీటిలో కోస్తుంటేనే నీరు వచ్చేస్తూ పోతుంది. బీరకాయ, ఇట్లా నీరు వచ్చే కూరలు. తర్వాత మన మణిపూరక చక్రము అంటే అగ్నిని పుట్టించేవి ఏమేమి ఉన్నాయి మనం తినే ఆహార పదార్థంలో? నెయ్యి, ఆవు పాలు, ఇవి మనకు జఠరాగ్ని ఇంక్రీజ్ చేసి. తర్వాత గ్రీనరీ, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, విశుద్ధి. బ్లూ కలర్లో ఉండేది, వాయిలెట్ కలర్లో ఉండే ఆ ఆకుకూరలు ఏవైతే కూరగాయలు మనం తింటామో మన బాడీలో విబ్జిఆర్లోని 7 రంగులు మనలో ఇంక్రీజ్ అవుతాయి. ఏ చెట్టును పెంచుకుంటే మంచిది? అరోమా థెరపీ అంటే తులసి చెట్టు కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి. ఎవరింట్లో అయితే తులసి చెట్టు ఎండిపోతుందో పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంట్లో లేనట్టు లెక్క. కాబట్టి తులసి అనేది శాశ్వతంగా, స్థిరంగా, పర్మనెంట్గా. యూఎస్లో మనము ఈ మధ్యకాలంలో ఒకటి విన్నాను, కరివేపాకు చెట్టుకు వేప పువ్వులు పూసినాయని. కరివేపాకు అంటే ఏంది నాన్న? వేపాకు బ్రీడే అది. కరివేపాకు అంటే అది చేదుంది, దీన్ని తయారు చేసిండు విశ్వం. అది అడవిలో పండితేనేమో వేప, మన ఊర్లలో ఇక్కడ పండితేనేమో కరివేపాకు. అది అందుకే కరివేపాకు ఏం చేస్తుంది? మన బాడీని డిటాచ్ చేస్తుంది. అందుకే రోజు కరివేపాకును కంపల్సరీ వేసి ఆ ఆకులు తీయగానే మనం పక్కకు పెడతాం. అవి నమిలి మింగడానికి మనకి ఇష్టం లేదు, కానీ అవి నమిలి మింగాలి. కరివేపాకు. అలాగే తులసి అనేది యూఎస్లో 3 రకాలుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తులసి వాసన వస్తుంది, కానీ ఆకులు మాత్రం వేపాకులా ఉంటాయి. అడవి తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. కాబట్టి తులసి చెట్టు మనకు చాలా ఎసెన్షియల్. ఈ వేప చెట్టు అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అయితే మన గ్రహదశలను బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు, ఇప్పుడు జమ్మి చెట్టు ఒకటి ఉంది, రావి చెట్టు ఒకటి ఉంది, వేప చెట్టు ఒకటి ఉంది, నీమ్ చెట్టు ఒకటి ఉంది. ఇలాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళు పుట్టినటువంటి గ్రహదశలను బట్టి ఆ చెట్లకు వాళ్ళు పూజ చేస్తే మంచిదని పూర్వీకులు చెప్పారు. రావి చెట్టును వేప చెట్టును 2 అంటే లక్ష్మీనారాయణుడు అంటే రావి చెట్టు వేప చెట్టు కింద నాగదేవతను పెట్టి నాగదోషం పోతుందని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. చెట్టును మనం హక్ చేసుకునేది ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఏదైతే మినరల్స్, విటమిన్స్, అరోమా థెరపీగా ఆ చెట్లను మనం కౌగిలించుకున్నప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో మన బాడీకి కావలసినటువంటి దాంట్లో ఆ అరోమా థెరపీ ద్వారా యాక్టివేషన్, అది కూడా రాశాను. అది కూడా ఆ అరోమా థెరపీ ఇది కూడా మన బాడీని యాక్టివేషన్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక రహస్యమైన చెట్టు ఉంది. అది మేము మహబూబ్ నగర్లో పుట్టాము. సదాపాకు చెట్టు అంటారు. సదాపాకు అనే చెట్టును పిల్లలకు గోరెంత దగ్గు అని వస్తుంది చిన్నపిల్లలకు. ఒక్క కస్తూరి గోలి, అది ఒక తమలపాకు, ఇలా రసం పిండి, జస్ట్ ఇట్లా రసం పిండి పాలల్లో వేసి చంటి పిల్లలకి ఇస్తే కఫం తగ్గిపోతుంది పిల్లలకి. కాబట్టి మా పిల్లలు పెద్ద అయిందాక ఇక్కడ ఉండే ప్రతి నర్సరీలో దొరుకుతుంది ఆ చెట్టు. ఆ చెట్టు కూడా ఇంట్లో కంపల్సరీ ఉండాలి. తర్వాత ఏమిటిది? తులసి ఆకును ఇప్పుడు మీకు ఎవరికన్నా జలుబు చేస్తే మీరు ఏమంటున్నారు? తులసి డ్రాప్స్ దొరుకుతున్నాయి బయట, తులసి డ్రాప్స్ వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా నీళ్ళల్లో తులసి డ్రాప్స్ వేస్తారు. మనం వేడి నీళ్ళు మరిగించి 2 తులసి ఆకులు దాంట్లో వేసామంటే చక్కగా కఫము అంతా పోతుంది. కాబట్టి తులసి ఇలాంటి మొక్కలన్నీ
పెద్ద పెద్ద నీరు కారే మొక్కలు మన ఇళ్లల్లో ఉండకూడదు. అంటే ఏంది, దాంట్లో నుంచి తెల్లటి ద్రవం ఏవైతే వస్తుందో అవి మనకు కీడు చేస్తాయి. అవి ఏంటి నానంటే జిల్లేడు చెట్టు ఆకులు, కొన్ని రకాలైన గన్నేరు ఇలా తీస్తుండగానే తెల్ల తెల్ల పువ్వులు పూసేవి, నీరు వస్తాయి, లిక్విడ్ లాగా వస్తుంది. అవి ఎప్పుడైనా మన కళ్ళకు తగిలితే కళ్ళు పోతాయి. అందుకని అలాంటి చెట్లన్నీ బయట ఉండాలని, అలా ఏవైతే పాలు కారని చెట్లు ఉంటాయో అవే మన ఇంట్లో ఉండాలని, అవే శాస్త్రోక్తంగా మన ఇంటికి మనకు మంచిది అని. జమ్మి చెట్టుకు పూజ చేస్తాం, రావి చెట్టుకు వేప చెట్టుకు పూజ చేస్తాం. చెట్లు లేకపోతే మనం లేము, మనం లేకపోతే చెట్లు లేవు. చెట్లకు మనకు అనుబంధము, లా ఆఫ్ వన్నెస్, అదే విశ్వరహస్యం. అంతే.